హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టుడే. ఈరోజు మేము DUCD విత్ లంచ్ ప్రోగ్రాంలో కల్వకుర్తి టీంతో పొలంలో హ్యాపీగా ఈరోజు మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దాంట్లో మా స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు. ఆర్ యూ ఎక్సైటెడ్? సో ఇంతమంది స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్తో ఈరోజు మేము లంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే బిజినెస్ అంటే ఏదో ప్లాన్ చెప్పడం, ప్రొడక్ట్స్ చూడడం ఇదే కాదు, దాంతోపాటు రిలేషన్ కూడా బిల్డ్ చేసుకోవడం, సో ఒక ప్లానింగ్ చేసుకోవడం. సో ఆ కార్యక్రమం కోసం ఈరోజు మేము ఇక్కడ గుమిగూడడం జరిగింది. సో ఈరోజు ఎంత ఎంజాయ్ చేసామంటే నిజంగా ప్రతి ఒక్కరు తమ తమ జీవితంలో ఈ ఒక్క రోజు మరుపురాని రోజులాగా మిగిలిపోయింది. సో ఎందుకంటే అంత ఎంజాయ్ చేసినాం, అంత ఆడినాం, పాడినాం, సో అంత మాట్లాడుకున్నాం. సో ఈరోజు వెరీ హ్యాపీ. నిజంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ ఒక రిలాక్సేషన్ డే అని మాకు దొరికింది. సో ఇదంతా ఒక స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్ లాగా మేము క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఒకటి మిస్ అయినాము, మీ అందరినీ మేము మిస్ చేస్తున్నాము. బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, సో ఈ అవకాశం మీకు దొరకాలంటే సో మీరు కూడా ఖచ్చితంగా స్టార్ అండ్ అబౌవ్ లీడర్ అయి ఉండాలి. సో మేము ఆశిస్తున్నాము నెక్స్ట్ ఏదైతే DUCD విత్ లంచ్ ప్రోగ్రాంలో మీరు కూడా జాయిన్ అవుతారని మేము ఆశిస్తున్నాము. కమ్ అండ్ జాయిన్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. మార్నింగ్ లీడర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఎందుకంటే మేము DUCD అయిన తర్వాత స్టార్ అండ్ అబౌవ్ లంచ్ విత్ DUCD అని చెప్పేసి మేము ఇక్కడ వనవాసానికి రావడం జరిగింది. సో హోల్ కల్వకుర్తి టీంలో స్టార్ అండ్ అబౌవ్ తోటి మేము ఈరోజు లంచ్కి వచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మేము వనవాసం వెళ్ళి చాలా రోజులు అవుతుంది. సో అదే ఫ్యామిలీని మేము వెస్టీజ్లో చూసుకోవడం జరుగుతుంది విత్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి. వీఆర్ సో హ్యాపీ. ఎందుకు అనంటే చాలా వరకు ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటి అని అంటే మన ఫ్యామిలీ తోటి కూడా మనం స్పెండ్ చేయడానికి టైం అనేది చాలా తక్కువ దొరుకుతుంది. కానీ అలాంటిది వెస్టీజ్ టీంలో మన టీం తోటి టైం స్పెండ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇక్కడ ఏది బాధాకరమైన విషయం అంటే మిమ్మల్ని మిస్ అవ్వడం అనేది చాలా మేము మిస్ అవుతున్నాము. సో మిమ్మల్ని కూడా నెక్స్ట్ టైం మేము ఏదైతే లంచ్ విత్ DUCD ఉంటుందో మిమ్మల్ని మేము అక్కడ మేము కలవాలనుకుంటున్నాము. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా వెస్టీజ్ అండ్ విష్ యూ వెల్కమ్. ఫెంటాస్టిక్ మార్నింగ్. నా పేరు నవీన్ కుమార్ ఫ్రమ్ కల్వకుర్తి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఈరోజు చాలా ఫెంటాస్టిక్ అండ్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సిద్ధప్ప. మా అప్లయన్స్ వచ్చేసి ఉద్యమం శ్రీనివాస్ అండ్ భారతదేశం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు చెన్నయ్య ఫ్రమ్ తొమ్మిదిరెగ్ల. మా అప్లైన్ వచ్చేసి నర్సమ్మ మేడం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ కుమార్ శ్రీనివాసులు ఫ్రమ్ కల్వకుర్తి. మార్నింగ్ డి లీడర్స్. నా పేరు వచ్చేసరికి వినయ్ కుమార్. మా అప్లైన్ వచ్చేసరికి నవీన్ అండ్ సిద్ధప్ప సార్. మై గ్రేట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రీకాంత్ చిన్నపల్లి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు అన్వర్ తలకొండపల్లి. నా పేరు వెంకటమ్మారెడ్డి. నా పేరు వెంకటమ్మ. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు నరేష్ మా నాగర్ కర్నూలు. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు హాయ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. నా పేరు బీరాజు, మా విలేజ్ నగర్పల్లి. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు లక్ష్మి, మా విలేజ్ వచ్చేసి తొమ్మిదిరెగ్ల. మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ పుష్పలత, హోమ్ మేకర్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు అక్షయ వినయ్ కుమార్. గుడ్ మార్నింగ్. నా పేరు అంజమ్మ, మాది మెదక్పల్లి. మా సార్ పేరు రాజు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు పైమినా మస్మాన్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు సువర్ణ, మా విలేజ్ చిన్నపల్లి. 2 సంవత్సరాల కింద మా చీకటి బతుకుల్లో, చీకటి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన వ్యక్తి ఈ రోజు మా పక్కనే కూర్చొని మాతో డిన్నర్ చేస్తూ, హ్యాపీగా లంచ్ చేస్తూ మాకు అవకాశం ఇచ్చి మా అందరి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తితో మేము హ్యాపీగా లంచ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఈరోజు ఇచ్చిండు. ఈ లైఫ్ అయితే నేనైతే ఊహించుకోలేదు. ఎందుకంటే నేను ఒక నార్మల్ పర్సన్, ఒక అగ్రికల్చర్ చేసిన వ్యక్తిని. ఈరోజు వచ్చేసి పశువుల కాడ పనిచేస్తున్న వ్యక్తిని, పొలం కాడ పనిచేస్తున్న వ్యక్తిని. ఈరోజు వచ్చేసి ఇంత పెద్ద టీం తోటి నేను వచ్చేసి ఈ మీటింగ్ని, ఈ లంచ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినామంటే నాకైతే గాడ్ గిఫ్ట్ అనుకుంటా. అంటే నేను ఊహించుకోలేదు ఈరోజు వచ్చేసి ఈ లంచ్ ప్రోగ్రామ్ని, ఇంత పెద్ద లంచ్ ప్రోగ్రామ్ని, మనం ప్రోగ్రామ్ని ఇంత పెద్ద లీడర్స్ తోటి మన అందరితోటి వచ్చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నామంటే ఇది వచ్చేసి గాడ్ గిఫ్ట్ ఏంటంటే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్. సో ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది టుడే. ఎందుకంటే ఈ రోజు నా జీవితంలో ఎప్పుడు కూడా అనుకోలేనంత ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు DUCD తోని లంచ్ ప్రోగ్రామ్ లో నేనైతే చాలా అద్భుతాలు అసలు సృష్టించుకోలేనంత ఆనందం. ఈ రోజు చాలా వనవాసం వెళ్ళి ఎంత ఆనందంగా ఉన్నాం చూడండి. దీనికి కారణం ఏంటి అంటే వెస్టేజ్ బిజినెస్. ఎందుకంటే ఎక్కడనో ఏదో వంటలు చేసుకొని బతికిన మేము
ఈ రోజున లైఫ్ ఫ్రీడమ్ అయిపోయింది. వర్క్ ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఈ రోజు చూసుకున్నట్టయితే మనం ఏదైతే DUCD లంచ్ అనే ప్రోగ్రాంలో మా DUCDతో కూర్చొని ఒక 10 లక్షల ఇన్కమ్ అచీవ్ చేసిన సార్తో కూర్చొని లంచ్ ప్రిపరేషన్లో ఒక స్టార్ అండ్ అప్ లీడర్స్ అందరం కూడా ఒక దగ్గర ఏకతాటిగా కూర్చొని ఒక వెస్టీజ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అండ్ 10 లక్షలు ఏ విధంగా సంపాదించుకున్న విషయాన్ని ఇక్కడ నేర్చుకోగలిగినాం. ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఎందుకంటే నేను ఒక రోజు ఫుల్ చేసే వ్యక్తిని, కానీ ఇక్కడ వచ్చి చూడండి మా మేడంకి ఒక టైం ఇచ్చి ఒక పూట తిన్నామంటే కూడా ఒక టైం దొరుకుతుండే, కానీ ఇక్కడ మా టీమ్స్తో అందరితో కలిసి ఒక షేర్ చేసుకోవడం అనేది సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా అంటే చెప్పలేనంత హ్యాపీ. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక ఫార్మర్ని పొలంలో పని చేసుకుంటూ ఉండేవాడిని. సో ఇలాంటి లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎక్కడ దొరకకపోయింది. కానీ వాళ్ళు చూడండి, సో ఒక ఎవరైతే మా DUCD ఉన్నాడో ఆ DUCD మాకు ఇక్కడ డిన్నర్లో మేము కలిసి కూర్చొని తినడం అంటే అది చిన్న విషయం కాదు. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి అవకాశం వచ్చినందుకు నిజంగా చెప్తున్నాను ఆ భగవంతునికి అండ్ మా పేరెంట్స్ మా టీం అందరం కలిసి మేము వనవాసం వెళ్ళాము. ఎందుకంటే స్టార్ అండ్ అప్ మేము చిన్న DUCD సార్తో మేము 1 లక్ష రూపాయలు ఎలా సంపాదాలని మాకు నేర్పించడం జరిగింది. అందుకోసం స్టార్ అండ్ అప్ మీటింగ్ వనవాసం వెళ్ళి మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈరోజు అనిపిస్తుంది. కానీ ఒక బోర్ మెకానిక్ ఏ విధంగా పనిచేస్తాడో తెలియదు, కానీ ఈ రోజు అయితే లైఫ్ లో మాత్రం చాలా వండర్ఫుల్ గా లీడ్ చేస్తున్నాడు. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. కానీ నాకైతే ఆల్మోస్ట్ చెప్తున్నాను, మీరందరూ మిస్ అయిపోతున్నారేమో అని అనుకుంటున్నా, కానీ మిస్ కావకూడదు అని నా మనసులో అనుకుంటున్నాను. ఎందుకంటే తొందరగా స్టార్ కావాలి. ఖచ్చితంగా DUCD లంచ్ ప్రోగ్రామ్ లో మీరు ఉంటారంట నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇష్యూ హెల్త్. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరూ ఈ వెస్టేజ్ బిజినెస్ లో ఉండడం వల్ల మేము DUCDతోని కూర్చొని, అంటే ఒక నెలకు 10 లక్షలు వచ్చే వ్యక్తితోని కూర్చొని వనవాసం వెళ్ళి ఇంత ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా వండర్ఫుల్ అండి. కానీ బై మిస్టేక్ మిమ్మల్ని ఒక్కరిని మిస్ అయిపోతున్నాము. ఎందుకంటే మీరు కూడా తొందర కష్టపడి తొందర స్టార్ కావాలి. మళ్ళీ నెలలో అందరం ఇలాగనే వనవాసం వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేద్దామంటాను నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇష్యూ హెల్త్. ప్లస్ అందరం ఆనందంగా ఫ్యామిలీతోని ఇక్కడ గడపగలిగినాం ఒక వనవాసంలో. అండ్ లంచ్ ప్రిపరేషన్లో చూసుకున్నట్టయితే అన్ని రకాల కేటగిరీలో ఉన్నాం. అండ్ ప్లస్ ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకున్న కేటగిరీలో ఉన్నాం. ఇక్కడ ఒక్కటే ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే మీరందరూ మాతో లేరు అనే ఒక విషయం. ఆ విషయం పట్ల మీరందరూ కూడా స్టార్ పొజిషన్ పొంది నెక్స్ట్ వచ్చే ఏదైతే DUCD లంచ్ అనే ప్రోగ్రాంలో ఉన్నామో ఆ ప్రోగ్రాంకు మీ అందరితో కలిసి కూర్చుంటే చాలా ఆనందంగా మేమందరం కూడా సక్సెస్ అవుతామని చెప్పుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇష్యూ బ్యాక్ టు ఎక్సలెంట్గా ఉంది. సో దీనిలో వచ్చేసి మీరందరూ లేరని కూడా ఒక చాలా బాధగా ఉంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీరందరూ ఉండాలి. సో ఇట్లాంటి DUCDతో లంచ్ అనేది మాత్రం అందరూ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంత మంచి చాయిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎందుకంటే ఎప్పుడు బాధలు ఎప్పుడు కష్టాలే ఉంటుండే. సో ఇప్పుడు చూడండి ఈ ఫ్యామిలీ మధ్యలో కూర్చొని అసలు ఒక వండర్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నాము. సో మీరు ఎవరైతే ఉన్నారో బ్రాంజ్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ అబోవ్ ఉన్నారో సో మీరు అందరు లేనందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏదైతే జరుగుతుందో అప్పుడు మీరు అందరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత మంచి అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు మవర్స్. సో నేను ఈ బిజినెస్ టేకప్ 2 years అవుతుంది. సో నేను ఒక స్టార్ అండ్ అప్లో ఒక DUCD అంటే ఉద్యమాన్ శ్రీనివాస్ అండ్ శివాని మేడంతో ఒక డిన్నర్గా పాల్గొనడం జరిగింది. DUCD ఇట్లాంటి అవకాశం మనకి ఎక్కడ దొరకదు. సో ఈ వెస్టీజ్ విన్నింగ్ ప్లాట్ఫామ్ దొరకడం జరిగింది. ఇది ఒక రికగ్నిషన్తో పాటు దాంతోపాటు ఒక డిన్నర్తో పాటు మనకు మంచి సెలబ్రిటీ కావాలి అనుకుంటే ఇప్పుడు దాంట్లో మనం పాల్గొనాలనుకుంటే స్టార్ అండ్ అబోవ్ పిన్ను అచీవ్ అయ్యి మనం ఇట్లాంటి డిన్నర్లో పాల్గొనవచ్చు. సో అందరం ఉడకంగా నేను ఉడకంగా నా డౌన్ లైన్స్ ఉడకంగా ఒక స్టార్ అండ్ అబోవ్ నిలబడి నెక్స్ట్ DUCDలో నేను ఉడకంగా ఒక స్థానం నిలబెట్టుకుని నా డౌన్ లైన్ నిలబెట్టుకోవాలని ఆశిస్తూ సో ఈ డిన్నర్లో పాల్గొనాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ బిజినెస్ వచ్చినప్పటి నుంచి కానీ సార్ టైం అనేది ఇప్పుడు దొరకలేదు. కానీ ఆ DUCDతోనే ఆ లంచ్ అనేది ఒక మనం వెంకటి కాలంలో ఆ వనభోజనాలు అంటారు. కానీ అసోటి లైఫ్ను మనం లీడ్ చేస్తున్నాం. కానీ సార్ టైం దొరకడం అయితే చాలా ఎందుకంటే వండర్ఫుల్ అనుకోవచ్చు. కానీ మాకు ఒక చిన్న ఎందుకంటే ఈ భోజనాలకు స్వీకరించాలంటే ఆ స్టార్ అండ్ అబోవ్ ఉండాలి. స్టార్ అయితే ఎవరైతే అవుతారో మీరు నెక్స్ట్ మీరందరూ ఉంటారని ఆశిస్తూ, ఎందుకంటే మీరు లేరు అనే ఒక బాధతో ఉన్నది. కానీ స్టార్ ఎవరైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళతో ఉంటుంది నెక్స్ట్ ఇది
ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ బ్యాక్. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తొందరగా స్టార్ రండి, మీరు కూడా రండి. మీరు లేని చాలా బాధగా ఉంది, మీకు కూడా నెక్స్ట్ టైం తీసుకుని వెళ్తాను. థ్యాంక్ యూ సార్. నేను విన్నింగ్ టీం. ఈ విన్నింగ్ టీంలో ఉండడం వల్ల మన జన్మలో రాసుకున్న తృప్తి ఏమనుకుంటా ఇచ్చేసి మనం ఈ విన్నింగ్ టీంలో ఉండడం. ఈ విన్నింగ్ టీంలో ఇంతమంది లీడర్స్ తోటి మనం వచ్చేసి లంచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సక్సెస్ఫుల్. మీరు కూడా మిస్ అవుతున్నాం అనుకుంటున్నా. మీరు కూడా ఎంత ఫాస్ట్గా లంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ డైరెక్టర్కి వస్తారో అంత ఫాస్ట్గా డియూసీడీ లంచ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు కూడా స్టార్ డైరెక్టర్ వస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరు ఎంత ఫాస్ట్గా స్టార్ డైరెక్టర్కి వస్తారో మీరు అంత ఫాస్ట్గా ఈ లంచ్ ప్రోగ్రామ్లో ఏర్పాటు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. విష్ యూ అవుతుంది. కాకపోతే విస్టేజ్ విన్నింగ్ టీంలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అదేవిధంగా ఉడ్యమాన్ సింగ్ సారు ఆర్గనైజేషన్లో ఉన్నందుకు ఇంకా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈ లంచ్ ప్రోగ్రామ్ అంటే స్టార్ అండ్ అప్ అంటే మన ఉడ్యమాన్ సింగ్ సారు యూసీడీ మనకు ఫంక్షన్ అంటే ఒక వనభోజనం అనేది ఏర్పాటు చేసిండు. వనభోజనం అంటే స్టార్ అంటే ఒక బ్రాంచ్, సిల్వర్, గోల్డ్ కాకుండా ఒక స్టార్ అంటే ఈ 3 పిన్నులు అయి స్టార్ అవుతే ఇలాంటి ఛాయిస్ మనకు ఉంటుంది. ఇలాంటి ఛాయిస్ అందరికి రావాలంటే ఒకప్పుడు 2 సంవత్సరాల కింద ఎవరు ఏమి చేయలేమేమో అన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఓన్లీ స్టార్ అండ్ అప్ లంచ్ క్రియేట్ చేయడం, చాలా హ్యాపీగా ఉండడం. అంటే సొంత అన్నదమ్ములే కలిసి ఉండి కలిసి హ్యాపీగా జీవించలేని జీవితంలో ఈరోజు మేమందరం కలిసి హ్యాపీగా జీవితం జీవిస్తున్నాం. సో ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలంటే ఎంతో డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం లేదు, హ్యాపీనెస్ ఉండాలి. సక్సెస్ అంటే ఒకటే కాదు, హ్యాపీనెస్ ఉడుకో ఉంటేనే అది సక్సెస్, అసలైన సక్సెస్. విన్నింగ్ టీమ్ అండ్ వెస్టీజ్ కాంబినేషన్ లో మేమందరం అసలైన సక్సెస్ తీసుకుంటున్నామని మేము 100% కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇంత గొప్ప అవకాశాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు. సో ఈ అవకాశాన్ని మేము చాలా మందికి పంచుతామని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్. Kind of attitude, the cause repossessed. Nobody believes in you. You've lost again and again and again. The lights are cut off, but you're still looking at your dream, reviewing it every day and say to yourself, it's not over until I win. సో గుడ్ మార్నింగ్ డియర్ లేడీస్, ఫ్యాంటాస్టిక్ మార్నింగ్. నా పేరు కుంభం నవీన్ కుమార్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ కల్వకుర్తి. సో ఈరోజు నేను మీ ముందర రావడానికి కారణం ఒకటే, లంచ్ విత్ డియూసిడీస్. సో మా గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ వడ్డమాన్ సార్ అండ్ శివాని మేడం వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఒక గ్రేట్ పార్టీ అనుకోవచ్చు, లేదంటే ఒక మంచి మూమెంటం తీసుకొచ్చే ప్రోగ్రామ్ అనుకోవచ్చు, మంచి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో అవన్నీ మిక్స్ చేసి ఒక మంచి మూమెంటం తీసుకొచ్చే ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మా ఓన్లీ స్టార్ అండ్ అప్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ స్టార్ అండ్ అప్లో మా ఏదైతే అటెండ్ అయిన ప్రోగ్రామ్ దగ్గర స్టార్ అండ్ అప్ కార్స్ చూడండి ఒకసారి. ఈ కార్స్ అందరికీ చూపించడానికి కారణం ఏంటంటే ఒకటే, ఒక 5 to 6 కార్స్ రావడం జరిగింది. సో 5 to 6 కార్స్ రావడం జరిగింది 2 years కింద, ఎగ్జాక్ట్గా 2 years కింద మేము ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేసినామో ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మా బిజినెస్లో మేము స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు నో చెప్పిన వాళ్ళే, ప్రతి ఒక్కరు అసలు ఒప్పుకోని వాళ్ళే. వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే మేము పట్టుదలతోటి మా సంకల్పంతో మేము ముందరకు వచ్చినాము. అందరికీ ఎంతమంది నో చెప్పినా థ్యాంక్ యూ చెప్పుకొని ముందరకు రావడం జరిగింది. మా అప్లయన్స్ ఏదైతే నేర్పించారో అదే ఫాలో అవుతూ వాళ్ళ చేయి పట్టుకొని ఫాలో అవుతూ ముందరకు రావడం జరిగింది. ఈరోజు ఇంత గొప్ప పొజిషన్లో ఇంత మంచి సక్సెస్ తీసుకుంటున్నాం. అండ్ మా ఆర్గనైజేషన్లో ఒక 6 కార్లు రావడం, 6 కార్లు సక్సెస్ఫుల్గా అంటే ఒక మంచి జరగడం అనేది చాలా హ్యాపీనెస్ ఉంది. అండ్ ఇంకొక 3 నుంచి 4 కార్లు రాబోతా ఉన్నాయి. సో వీఆర్ ఎక్సైటెడ్. మీకు కూడా ఇదే సిచ్యువేషన్ రావాలన్నా, మీరు కూడా మీ లైఫ్లో ఒక మంచి కార్ తీసుకోవాలనుకున్నా, మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకున్నా మీ అప్లయన్స్ కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.